మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్ ఎవరైనా అంటే మీకు బాగా గుర్తుండి చాలా ఇబ్బంది పడి వచ్చింటారు కదా, ఒక ఇద్దరు గురించి చెప్తారా? ఈ డార్క్ సర్కిల్స్ వల్ల ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు. ఓకే. కొంచెం హెరిడిటరీ కాజ్ తోటే వచ్చిన వాళ్ళు ఒకరున్నారండి. అండ్ ఏజింగ్ 50 ఇయర్స్ ఫీమేల్ ఒకరొచ్చిన వాళ్ళున్నారు. అయితే ఇప్పుడు తను ఆల్రెడీ ఒకసారి ఫిల్లర్ సెషన్‌కి వెళ్లారు. వెళ్ళిన దాని తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్టుగా ఆవిడ ఫీల్ అయ్యారనమాట. ఓకే. ఓకే. ఆల్రెడీ కంటి లోపల అట్లా లోపలికి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యారు. సో, ఆవిడ వచ్చి ఇలా ఆల్రెడీ చేయించుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అన్ని మనీ పెట్టలేను. చేయండి అని అడిగారనమాట. ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఆవిడకి చేసాం. ఆవిడ ఏజ్ వైస్‌గా ఆవిడకి కొల్లాజెన్ టాబ్లెట్స్ పైన పెట్టి దాని తర్వాత హైలూరానిక్ యాసిడ్ సీరం పెట్టి ఇప్పుడు లైన్స్ ఉండడం వల్ల రింకిల్స్‌కి రెటిగ్లో ఐ మీన్ ఒక రెటినాల్ పెట్టి పెట్టామనమాట. అండర్ ఐ క్రీమ్స్ ఒకటి పెట్టి చేసాం. అసలు 5 సెషన్స్‌కి ఆవిడ అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు. అంటే ఆవిడ కళ్ళ కింద మాత్రమే కాదు కొంచెం బ్యాగీగా అయిపోయాయి. కిందకి ఇట్లా జారినట్టుగా అవుతాయి కదా ఏజ్ వల్ల, కొంచెం అలా అలా అయ్యాయి అనమాట. సో అలాంటివి తగ్గిపోయినాయి. అవన్నీ తగ్గిపోయాయి. ఇంకొక పేషెంట్ చిన్నప్పటి నుంచే వాళ్ళ మదర్ కి అలా ఉన్నాయి అని ఇతనికి కూడా అలాంటి నల్లదనం ఉంటే తనకి ఈ పిఆర్పి ప్లస్ కెమికల్ పీల్ ప్రొసీజర్ లో కలిపి చేసామన్నమాట. సో నల్లదనాన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి కొంచెం పీల్స్ లాంటివి వేసి అతనికి ఏంటి అంటే కొంచెం ఎక్కువ స్కిన్ ఫామ్ అయిపోయింది. ఎక్కువ స్కిన్ ఫామ్ అయిపోయి ఎపిథీలియం అట్లా ఉండడం వల్ల దాన్ని రిజనరేషన్ ప్లెయిన్ చేయడానికి పిఆర్పి ప్లాస్మా చాలా హెల్ప్ చేసింది. ఆ డార్క్నెస్ తీయడానికి కెమికల్ పీలింగ్ అనేది మంచిగా హెల్ప్ చేసింది అనమాట. నేను పర్సనల్లీ కొంచెం ఎంగేజ్ ఉంటే ఫిల్లర్స్ సజెస్ట్ చెయ్యనండి. వెరీ ఎంగేజ్ అంటే ఈవెంట్ ఉంటే తప్పితే. ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉండి ఏదైనా ఉంటే అప్పుడు చేయించుకుంటే అప్పుడు సజెస్ట్ చేస్తాను. లేదు కొంచెం టైం ఉంది అని అంటే, ఎందుకంటే ఫిల్లర్ ఇది వన్ అటెంప్ట్ లో చేసేసి మంచిగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయేలాగా పంపించేసేయచ్చు. దాని రిజల్ట్స్ కూడా ఇమ్మీడియట్ గానే ఉంటాయి. 2 weeks కి కంప్లీట్ రిజల్ట్ వచ్చేస్తుంది ఫిల్లర్ తోటి. సో అంత ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి అవి చేసుకుంటాము. లేదు అంటే న్యాచురల్ ప్లాస్మా లాగా వెళ్తాం. సో మొత్తానికైతే ప్లాస్మా అయితే బెటర్. ఫిల్లర్స్ ఏమైనా అర్జెంట్ ఉంటే ఇట్లాంటి స్వెల్లింగ్ బేర్ చేయలేను ఉన్న వాళ్ళకి చేసుకుంటాం. అమౌంట్ కూడా పెట్టే వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ కాకుండా కొంచెం అఫోర్డ్ చేయగలను అనుకుంటే ఫిల్లర్స్ చేసేసుకోవచ్చు. అయితే మన క్లినిక్ కూడా ఉందని చెప్పారు. కేలియో స్కిన్ అండ్ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్ క్లినిక్ కూడా ఉంది కేపీహెచ్పి ఫేజ్ 9 లో. థ్యాంక్ యూ కావ్య గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా మందికి భయం ఉంటది అనమాట ఈ ప్లాస్మా చేసుకోవడం వల్ల, ఈ ఫిల్లర్స్ చేసుకోవడం వల్ల. నాకు కూడా డౌట్ ఉండే ఫిల్లర్స్ ఈ ప్లాస్మా అసలు ఎట్లా చేస్తారు ఏంటి అని. సో నాతో పాటు మా ప్రేక్షకులకు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ధైర్యం చేస్తారు. అంటే తినాలి, ఫస్ట్ తింటే అన్ని సరిగ్గా ఉంటాయి. ఆ కళ్ళ కింద అవి పెట్టుకోవడం కాకుండా కొంచెం మంచిగా తిని అవన్నీ పాటిస్తే గనక మంచిగా ఉంటదని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కూడా మీ క్లినిక్ కి డైరెక్ట్ గా వచ్చి ఒక రోజు విజిట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.